Today's real life English sentence. Tomorrow will be a special day. Tomorrow will be a special day. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ అర్థమేమిటో ఈరోజు ఒక కొత్త కుటుంబం కథలో నేర్చుకుందాం. చూడండి, రమేష్ వాటరింగ్ ద ప్లాంట్స్, కావ్య డ్రాయింగ్ ఏ రంగోలీ, కార్తీక్ ప్లేయింగ్, కీర్తి ఈజ్ వాటరింగ్ ఫ్లవర్స్, and grandparents sitting on the veranda. Ramesh father, Kavya mother, Karthik son, Kirti daughter, and grandfather and grandmother. ఇది రమేష్ యొక్క కుటుంబం. ఈరోజు వీళ్లతో కలిసి 10 రియల్ లైఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం రండి. చూడండి, ఫోన్ రింగ్ అవుతుంది. ఒక ఫోన్ కాల్ వాళ్ళ రేపటి ప్లాన్ మొత్తాన్ని మార్చేసింది. ఆ ఫోన్ చేసింది ఎవరు, ఆ ఫోన్లో ఏమన్నారు, రేపు ఏం జరగబోతుంది, వీటన్నింటికి సమాధానాలు తెలుసుకుంటూ సింపుల్ ఫ్యూచర్ ప్రాక్టీస్ చేద్దాం. రమేష్ ఫోన్ ఎత్తగానే ఫోన్లో మాటలు విని రమేష్ ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఇప్పుడు రమేష్ ఇంగ్లీష్లో ఏమంటాడు? నేను 2 seconds టైం ఇస్తాను. రమేష్ ఏమంటాడో గెస్ చేయండి. టుమారో విల్ బి ఏ స్పెషల్ డే. టుమారో విల్ బి ఏ స్పెషల్ డే. రేపు ఒక ప్రత్యేకమైన రోజు. ఇప్పుడు మీరు చెప్పండి, టుమారో విల్ బి ఏ స్పెషల్ డే. చూడండి, రమేష్ ఫోన్ పెట్టగానే అందరూ ఆయన చుట్టూ చేరారు. రేపు ఏమవుతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంది. ఇప్పుడు రమేష్ ఇంగ్లీష్లో ఏమంటాడు? Our relatives will visit us tomorrow. Our relatives will visit us tomorrow. మన బంధువులు రేపు మన ఇంటికి వస్తారు. మీరు చెప్పండి, Our relatives will visit us tomorrow. Our relatives will visit us tomorrow. రమేష్ మాటలు విని అందరూ తమ యొక్క ప్లాన్లో చెప్పడం మొదలుపెట్టారు. ముందుగా మదర్ కావ్య రెస్పాండ్ అయ్యింది. తాను ఏమని అని ఉండవచ్చు, గెస్ చేయండి. ఐ విల్ క్లీన్ ద హౌస్. ఐ విల్ క్లీన్ ద హౌస్. నేను ఇల్లు శుభ్రం చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ విల్ క్లీన్ ద హౌస్. మదర్ కావ్య మాటలు విని కార్తీక్ వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మకు సహాయం చేయాలని అనుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ ఇంగ్లీష్లో ఏమంటాడో గెస్ చేయండి. మామ్, ఐ విల్ హెల్ప్ యూ. మామ్, ఐ విల్ హెల్ప్ యూ. అమ్మా, నేను నీకు సహాయం చేస్తాను. మీరు చెప్పండి, మామ్, ఐ విల్ హెల్ప్ యూ. ఇదంతా చూసి డాటర్ కీర్తి కూడా చాలా సంతోషపడింది. ఇంటిని ఇంకా అందంగా చేయాలని అనుకుంది. ఇప్పుడు కీర్తి ఇంగ్లీష్లో ఏమంటుందో గెస్ చేయండి. ఐ విల్ డెకరేట్ ద హౌస్. ఐ విల్ డెకరేట్ ద హౌస్. నేను ఇంటిని అలంకరిస్తాను. మీరు చెప్పండి, ఐ విల్ డెకరేట్ ద హౌస్. ఇదంతా చూసి గ్రాండ్ ఫాదర్ కూడా నేను ఏదో ఒక పని చేయాలని అనుకున్నారు. తాను అవసరమైన వస్తువుల జాబితా రాస్తున్నారు. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పండి. ఐ విల్ గో టు ద మార్కెట్. ఐ విల్ గో టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను. మీరు చెప్పండి, ఐ విల్ గో టు ద మార్కెట్. గ్రాండ్ ఫాదర్ మార్కెట్కి వెళ్తానని చెప్పగానే గ్రాండ్ మదర్ నవ్వి ఈ విధంగా ఉంది, రేపటి వంటకు తాజా కూరగాయలు కావాలి. ఇప్పుడు గ్రాండ్ మదర్ ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. ఐ విల్ బై ఫ్రెష్ వెజిటేబుల్స్. ఐ విల్ బై ఫ్రెష్ వెజిటేబుల్స్. నేను తాజా కూరగాయలు కొంటాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఐ విల్ బై ఫ్రెష్ వెజిటేబుల్స్. ఇప్పుడు మదర్ కావ్య పైకి లేచి కిచెన్ లోకి వెళ్ళింది. రేపటి కోసం ఏదైనా వండాలి అనుకుంది. అది విని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పడంతో కావ్య చాలా సంతోషపడింది. ఇప్పుడు కావ్య ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పండి. I will cook a special meal. I will cook a special meal. నేను ప్రత్యేకమైన భోజనం వండుతాను. మీరు చెప్పండి, I will cook a special meal.
కావ్య వంట చేస్తూనే ఇంటి ముందు చూసి ఇంకా పని మిగిలి ఉందని అనుకుంది. దానికి రమేష్ కార్తిక్ వెంటనే స్పందించారు. ఇప్పుడు రమేష్ కార్తిక్ ఇంగ్లీష్ లో ఏమంటారో గెస్ చేయండి. We will clean the front yard. We will clean the front yard. మేము ఇంటి ముందు శుభ్రం చేస్తాము. మీరే చెప్పండి. We will clean the front yard. అది విని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సంతోషపడ్డారు. కొన్ని గంటల తరువాత అన్ని పనులు పూర్తయ్యాయి. ఇంటిని చూసి అందరూ చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు రమేష్ ఇంటి వైపు చూస్తూ ఇంగ్లీష్ లో ఏమంటాడో గెస్ చేయండి. The guests will be happy. The guests will be happy. అతిథులు చాలా సంతోషపడతారు. ఇప్పుడు మీరు చెప్పండి. The guests will be happy. పనులన్నీ పూర్తయ్యాక అందరూ ఒక చోట కూర్చుని టీ తాగుతూ రేపటి గురించి మాట్లాడుకుంటున్నారు. ముందుగా రమేష్ మాట్లాడుతున్నాడు. రేపటి గురించి రమేష్ ఇంగ్లీష్ లో ఏమంటాడో గెస్ చేయండి. We will have a wonderful time with our relatives tomorrow. We will have a wonderful time with our relatives tomorrow. మనం రేపు మన బంధువులతో అద్భుతమైన సమయం గడుపుతాము. ఇప్పుడు మీరు చెప్పండి. We will have a wonderful time with our relatives. ఇప్పుడు అందరూ రాత్రి భోజనానికి సిద్ధమయ్యారు. చూడండి, రాత్రి భోజనం కూడా అయిపోయింది. గ్రాండ్ మదర్ అందరినీ ప్రేమగా చూసి ఈ విధంగా చెప్పింది. ఇప్పుడు గ్రాండ్ మదర్ ఇంగ్లీష్ లో ఏమంటారో గెస్ చేయండి. We will wake up early tomorrow, so everyone should sleep early. We will wake up early tomorrow, so everyone should sleep early. మనం రేపు త్వరగా లేవాలి కాబట్టి అందరూ త్వరగా పడుకోండి. మీరు చెప్పండి. We will wake up early tomorrow, so everyone should sleep early. చూడండి, ఉదయం అయింది. అందరూ త్వరగా లేచారు. తలుపు దగ్గరకు ఎవరో వచ్చారు. రమేష్ తలుపు తీయడానికి వెళ్ళాడు. వాళ్ళు నిజంగా ఎదురు చూసిన బంధువులేనా లేక ఇంకెవరైనా అనేది మనం డే 10 లో చూద్దాము. ఎక్సలెంట్. టుడే యు లెర్న్ 10 రియల్ లైఫ్ సింపుల్ ఫ్యూచర్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఈ రోజు ఈ సెంటెన్సెస్ అన్నింటినీ 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. స్టోరీ అయిపోయింది, కానీ మన ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఇంకా అయిపోలేదు. ఈ రోజు స్టోరీలో వచ్చిన ముఖ్యమైన వర్డ్స్ ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్, బంధువులు. దీనికి ఇంగ్లీష్ అర్థం చెప్పండి. నేను 2 seconds టైం ఇస్తాను. రిలేటివ్స్. RELATIVES. రిలేటివ్స్. మీరు కూడా చెప్పండి. రిలేటివ్స్. సెకండ్ వన్, అలంకరించడం. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో ట్రై చేయండి. డెకరేట్. DECORATE. డెకరేట్. అలంకరించడం అంటే డెకరేట్. థర్డ్ వన్, తాజా కూరగాయలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో ట్రై చేయండి. ఫ్రెష్ వెజిటేబుల్స్. FRESHVEGETABLES. వెజిటేబుల్స్. తాజా కూరగాయలు అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్. ఫోర్త్ వన్, సమయం గడపటం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారో ట్రై చేయండి. స్పెండ్ టైం. SPENDTIME. సమయం గడపడం అంటే స్పెండ్ టైం. ఇప్పుడు ఈ వర్డ్స్ తో మనం స్టోరీలో నేర్చుకున్న సెంటెన్సెస్ ని గుర్తు చేసుకుందాం. ఫస్ట్ వన్, రిలేటివ్స్ అంటే బంధువులు. Our relatives will visit us tomorrow. సెకండ్ వన్, డెకరేట్. అలంకరించడం. I will decorate the house. థర్డ్ వన్, స్పెండ్ టైం. సమయం గడపటం. We will have a wonderful time with our relatives tomorrow. ఈ రోజు మనం వొకాబులరీ మాత్రమే కాకుండా వాటిని రియల్ లైఫ్ సెంటెన్సెస్ లో కూడా ప్రాక్టీస్ చేశాం. డే 10 లో రమేష్ ఇంటి తలుపు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాము. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.